హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. టాపిక్ ఏంటంటే వైఎస్ వివేక కేసుకు సంబంధించి. మరి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వాచ్మెన్ రంగయ్య మరి చనిపోవడం జరిగింది. సో దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మరి వాచ్మెన్ రంగయ్య భార్య సుశీలమ్మ మాట్లాడినటువంటి మాటలు నిజంగా కొంత చర్చకు దారితీసాయని చెప్పొచ్చు. దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు చనిపోయారని దానికి సంబంధించి ఆమె కొన్ని విషయాలు ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆ విషయాలు, ఆమె మాట్లాడినటువంటి విషయాలు కూడా మీకు వీడియోలో వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే వైఎస్ వివేక కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి అనుకోండి, గంగాధర్ రెడ్డి అనుకోండి, ఇప్పుడు వాచ్మెన్ రంగయ్య, వీళ్ళు చనిపోవడానికి కారణాలేంటి? అనారోగ్యం చేతనే వీళ్ళు చనిపోయారా, లేకపోతే ఏదైనా విష ప్రయోగం జరిగి చనిపోయారా, దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా అని దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఇది మొత్తానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా జరుగుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి కుట్రకు పాల్పడుతూ ఉన్నాడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాచ్మెన్ రంగయ్యకి సంబంధించి కూడా ఇది జగన్మోహన్ రెడ్డి చేయించారు అనేటువంటిది వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ గమనించాల్సి ఏంటి, వైఎస్ వివేక చనిపోయింది ఎప్పుడు? 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయారు. మరి ఇప్పుడు వాచ్మెన్ రంగయ్య చనిపోయింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చనిపోయారు. సో ఇట్లా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చనిపోయిన దానికి, ఇప్పుడు కూడా ఆయన హయాంలోనే వాచ్మెన్ రంగయ్య ప్రధాన సాక్షి చనిపోయిన దానికి, దీనికి అన్ని కారణాలు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వీళ్ళు మాట్లాడారు. మీరే అధికారంలో ఉన్నారు, ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి దీని వెనక ఎవరున్నారు, ఏం జరుగుతుంది, ఏమైనా కుట్ర దాగి ఉందా, విష ప్రయోగాలు జరిగినాయా, అనారోగ్యంతోనే చనిపోయారా లేదా అనేటువంటి దానికి సంబంధించి విచారణ చేయండి. ఇప్పుడు సుశీలమ్మని చెప్తా ఉంది కదా, ఆమె మాటలను బట్టి క్లియర్గా అర్థమవుతుంది కదా దీని వెనక ఎవరు లేరు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదనే విధంగా. ఎందుకంటే పోలీసు వాళ్ళు 6 సంవత్సరాలుగా పోలీసు వాళ్ళు ఎప్పుడు ఈ రంగయ్య ఇంటి చుట్టే తిరుగుతూ ఉన్నారు, అక్కడ వచ్చి కాపలా ఉంటున్నారని చెప్తా ఉన్నారు కదా. మరి పోలీసు వాళ్ళు కాపలా ఉన్నప్పుడు మరి మీకు తెలుస్తుంది కదా ఎవరు వచ్చిపోతున్నారు, ఎవరు రావట్లేదని తెలిసిపోతుంది కదా. 24 గంటలు కాపలా ఉన్నప్పుడు, మీ హ్యాండ్ ఓవర్లోనే వాచ్మెన్ రంగయ్య ఉన్నప్పుడు ఇంకా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వేస్తూ ఉంటుంది అంటారు? ఇక్కడ ఏదైనా సరే వీళ్ళ హయాంలో ఇది జరిగింది కాబట్టి అది వీళ్ళ మీదకి రాకూడదు కాబట్టి జగన్ మీద నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం. ఇక్కడ వాచ్మెన్ రంగయ్య 2020లో ఆగస్టు నెలలో మెజిస్ట్రేట్ ముందు ఒక వాంగ్మూలం కూడా ఇచ్చాడు ఈయన. ఏది, వైఎస్ వివేక హత్యకు సంబంధించి ఏం జరిగిందంటే, రాత్రి నేను బయట పడుకొని ఉన్నాను, ఒక 4 పారిపోవడం నేను చూశాను, వాళ్ళని గుర్తుపట్టేది చీకట్లో, లోపల అరుపులు అయితే వినిపించాయని చెప్పి ఆయన చెప్పినటువంటి వాంగ్మూలం మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత ఆయనను ఢిల్లీకి తిప్పడం, జమలమడుగు తిప్పడం, కడపకు తిప్పడం, అన్ని స్టేషన్లు తిప్పడం, ఆయనను కొట్టి కీళ్ళ నొప్పులు వచ్చే విధంగా, మరి మంచాన పడే విధంగా పోలీసులు చేశారని చెప్పి వాచ్మెన్ రంగయ్య భార్య సుశీలమ్మ ఈరోజు చెప్తా ఉంది. మరి దానికి సంబంధించి ఆమె మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీరు వినండి. ఏం జరిగిందనే దానికి సంబంధించి, ఏ రకంగా తన భర్తను ఇబ్బంది పెట్టారనే దానికి పోలీసులు గడ్డకు కొని ఇవ్వమంటే నీ పిల్లాన్ని తీసుకోమంటారు, ఏదైనా హాస్పిటల్కి పోమంటే నీ పిల్లాన్ని రమ్మంటారు. నువ్వు పిల్లాన్ని వచ్చేటందుకు పోలీసులు బయటగా ఎదుగు పెట్టారు. 6 సంవత్సరాలు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 6 సంవత్సరాలు మా ఇంట్లో బంధించినారు. చేతులు కాళ్ళు కట్టేసినట్టు సబ్ జైల్లో పెట్టినారు. మేము ఏ పాప చేసి పెట్టినారు, మాకు ఎన్ని లక్షలు ఇచ్చి పెట్టినారు. పట్టుకునేటోడు పట్టుకోకుండా ఏమి పట్టుకొని ఊగులు అన్నారు. మేము ఏం చేయాలా ఇప్పుడు? పోలీసు వాళ్ళే దీనికి కారణం, మొత్తం పోలీసు వాళ్ళే. ప్రతిదానికి నీ పిల్లల్ని పిలుచుకో, ప్రతిదానికి ఆ ఎప్పుకో క్రమ కాలికి పెద్ద అయితే హాస్పిటల్కి పోదామంటే నీ పిల్లల్ని పిలుచుకొచ్చుకోపోయి వచ్చా, నీ పిల్లల్ని పిలుచుకొచ్చుకోపో. మేము నాకెవరు పెడతారు? జగన్ ప్రభుత్వంలో 3,000 పింఛన్లకు వచ్చే 3,000 వల్ల బతికినాము తిరగాలక. మాకు ఎవరు సహాయం చేసినారు? నా భర్తకు సరిగా హాస్పిటల్కు తీసుకుపోయిన కారణం వీళ్ళు. ఇప్పుడు ఉండేటోళ్ళు అయితే అప్పుడు 2020లో నుండి 24 సంవత్సరాల వరకు నేను భార్యని అనుకోకుండా కూడా పోలీసు వాళ్ళు నా భర్తను అంత బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఉండేటోళ్ళు మాకేం సంబంధం? మేము కాయలని గుంతకు తీసుకొచ్చినాక నాకు ఫోన్ చేసినారు. బతికిన నాళ్ళు వండి పెట్టుకున్నాం హాస్పిటల్కి. ఎందుకంటే నా మీద పగ పట్టినారు పోలీసు వాళ్ళు. సార్ వెనుక ఏమి అంతా కొట్టి కీళ్ళు కొట్టారు, కొట్టి ఏమి ఢిల్లీకి తీసుకుపోయేది, కడపకు తీసుకొచ్చేది, జమ్మలవాడకు తీసుకుపోయేది. కొట్టి 7 కీళ్ళ విసవికండి తెలుస్తుంది. కొట్టి మనిషికి నిలబడడానికి శక్తి లేదు, కూర్చోనికి శక్తి లేదు. మా ఇంటికాడికి వచ్చిన పోలీసు వాళ్ళని నేను అన్నమాట అడుగుతున్నా. అడిగితే ఏం మా డ్యూటీ లేచింటే మేము వచ్చినాం, మేమేం చేయాలమ్మా?
మా డ్యూటీ లేచి ఉంటే మేము వచ్చినాం. ఇదే మాట. చచ్చిపోయినట్టు కదా ఏం కోరకాలం మేము. 2020 నుంచి 24 వరకు పోలీసులు బాగానే ఉన్నారు, బాగానే చూసుకున్నారు. జగన్ గారు ఇచ్చినటువంటి 3000 పెన్షన్తోనే నేను బతుకు వెళ్ళదీశాను. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి పోలీసులు అయితే ఈ ఇంటి దగ్గర కాపలా ఉండడం, వాళ్ళు ఎందుకు ఉన్నారంటే మరి మాకు డ్యూటీ వేశారు మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళు కాపలా ఉన్నామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు, కాపలా ఉన్నారని చెప్పి. సో వీళ్ళు కొట్టడం వల్లే, వీళ్ళు ఇబ్బందులు పెట్టడం వల్లే ఢిల్లీకి తిప్పి, జమలమడుగు తిప్పి, కడపకి తిప్పి, ఇట్లా తిప్పి మనిషిని అనారోగ్యం పాలు చేశారు. కీళ్ళ నొప్పులు వచ్చాయి. సో మంచం మీద పడేటువంటి పరిస్థితికి వచ్చింది. మరి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈయన చనిపోవడం జరిగింది. దీనంతటికీ కారణం పోలీసులే అని చెప్పి మరి వాచ్మెన్ రంగయ్య భార్య సుశీలమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళ వల్ల ఇదంతా జరిగిందని చెప్పి పోలీసు అధికారులు కానీ సిబిఐలు కానీ ఏమంటారంటే ఏ తప్పు జరిగినా ఎవరు చనిపోయినా కూడా దీని వెనక సిబిఐ ఉంది, పోలీసులే ఉందని చెప్పి మా మీద నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. ఈ సాక్షులు చనిపోవడానికి కారణం ఏంటి, విష ప్రయోగాలు జరిగినాయా, కుట్రలు జరిగాయా, కావాలని చంపేస్తున్నారు, లేకపోతే వాళ్ళ అనారోగ్యం కారణంగానే చనిపోతున్నారనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి వీళ్ళు పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. మరి నిజంగా మీరే అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి విచారణ చేయండి, నిజాలు నిగ్గు తేల్చండి. మరి ఆ కుటుంబానికి ఇవి కేసుకు సంబంధించి ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టండి. అనేక మలుపులు తిరుగుతూ ఉంది కదా, వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఎన్ని రోజులని ఇది కొనసాగిస్తారు? ఇది దగ్గర 6 సంవత్సరాలు దాటుతూ ఉంది ఈ కేసుకు సంబంధించి. మరి మీ ఆయాంలో జరిగింది, ఇప్పుడు మీ ఆయాంలోనే ఇప్పుడు ఇంకొక వ్యక్తి చనిపోవడం జరిగింది. సో మధ్యలో ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా మొత్తం మీరు విచారణ చేసి బయట పెట్టండి. కానీ ఇప్పుడు ఆమె చెప్తున్న దాన్ని బట్టి ఏముంది, ఇక్కడ ఎప్పుడు పోలీసులకి కాపలనే ఉన్నారు, ఇక్కడ నిరంతరం పోలీసులు కాపలు కాస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి అన్నీ తెలిస్తే ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అనేది ఒక క్లారిటీ అయితే ఉంది కదా. ఒకవేళ అప్పుడు ఎవరెవరు వచ్చి ఉంటే కనుక తెలుస్తుంది కదా. చూడాలి. మరి మొత్తానికైతే ఆమె పోలీసులే కారణం అని చెప్పి సుశీలమ్మ చెప్తున్నటువంటి క్రమంలో మరి ఈమె మాట మళ్ళీ తర్వాత మార్పిచ్చి ఈమె చేత మళ్ళీ వేరే రకంగా ఏమైనా మాట్లాడిస్తారా, లేకపోతే ఇదే మాటకి ఈమె కట్టుబడి ఉంటుందా? మరి ఈమె చెప్పినటువంటి మాటలకు మళ్ళీ అధికారులు కానీ సిబిఐ కానీ విచారణ మరి ఈమె మాటలకు అనుగుణంగానే విచారణ చేస్తారా లేదా అన్నది చూడాల్సింది. ఏదేమైనా కూడా వైఎస్ వివేకా కేసుకు సంబంధించి అనేక మలుపులు తిరుగుతూ ఉంది. దీనికి ఎప్పుడు పులి స్టాప్ పడుతూ అనేది ఎవరికైతే అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మరి వీళ్ళు ఏమన్నా దీన్ని ఇట్లనే కొనసాగించాలి, గొడ్డలిపోటు అని చెప్పి రాజకీయంగా వాడుకోవడానికి ఏమైనా, జగన్ మీద నెట్టడానికి ఏమైనా దీన్ని ఇదే రకంగా, ఎందుకంటే పైన సిబిఐ వీళ్ళ చేతిలోనే ఉంది, ఇక్కడ లోకల్ స్టేట్లో వీళ్ళ అధికారులు అయినా కూడా ఆలస్యం అవుతుందంటే అనేక రకాల అనుమానాలు కలుగుతాయి. సో ఆ అనుమానాలు పోవాలంటే ఇప్పుడు ఈ కూటమి సర్కార్ దీనిపైన వేగవంతంగా విచారణ చేయాలి. చేస్తే తప్ప ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉండదు. సో చూద్దాం ఏం జరుగుతున్నది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.